హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇది నా చిన్న మినీ మేకప్ కిట్. మేకప్ కిట్ అంటే మేకప్ ఏమి ఉండదు ఇందులో. మేకప్కి సంబంధించినవి చాలా రేర్గా ఉంటాయి. డైలీ యూస్ చేసేవి ఆ క్రీమ్, ఆ పౌడర్ మాత్రమే. ఇందులో ఇంకా కాజల్, మస్కరా జస్ట్ చూపిస్తున్నాను అంతే, కానీ వాడను. ఎప్పుడైనా అకేషన్కి ఇంకా ఫెస్టివల్స్కి మాత్రమే వాడతాను. అవి ప్యాకింగ్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి, అలా ఉంటుంది. ఇదైతే నాకు గిఫ్ట్ చేశారు. పెర్ఫ్యూమ్ చాలా ఇష్టము, అప్పుడు ఒకసారి వాడుతూ ఉంటాను ఫెస్టివల్స్కి. అలా చిన్న బేబీ పౌడర్ అది కూడా ఉంచాను. ఏదైనా మనకి బయటకు వెళ్ళినప్పుడు వాడుతూ ఉంటాను. ఇంకా ఇవి గిఫ్ట్ చేశారు, సింగపూర్ నుంచి తెచ్చినవి. ఇవి కూడాను లిప్స్టిక్స్ అంటే నాకు చాలా ఇష్టము, బట్ రేర్గా వాడుతున్నది కూడా. బయటకు వెళ్ళినప్పుడు లైట్గా వాడతాను అంతే. ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి. నాకైతే ఇందులో 3 బాగా నచ్చాయి. అంటే మిగతా కూడా బాగున్నాయి, బట్ ఎక్కువ ఫేవరెట్గా ఇక్కడ రెడ్ కాదు, పింక్ కాదు, మీడియం బాగుంటుంది. అందుకని ఇది ఒకటి నేను తీసి ట్రై చేశాను. ఇంతకుముందు ఇంకోటి కూడా వాడేసాను ఆల్రెడీ. ఇంకోటి ఇలాగే ఉంటుంది, సేమ్ అన్నీ ఒకలాగే అనిపిస్తాయి, కానీ కొంచెం షేడ్స్ వేరేగా ఉన్నాయి. చాలా బాగుందనమాట. ఇది నేను చూపించాను కూడా ఎలా ఉంది కలర్. చాలా సారీ, ఇంకా ఇక్కడ వాడేది మాత్రం ఉంచాను. ఈ బ్యాంగిల్ అయితే నాకు స్పెషల్, ఎక్కువ ఇది వాడుతూ ఉంటాను. సింగిల్ బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టము. శారీలోకి కానీ డ్రెస్లోకి కానీ నచ్చుతుంది, ఇది బాగా మ్యాచ్ అవుతుంది. అలాగే ఈ పింక్ బ్యాంగిల్స్ నాకు బాగా ఇష్టం అనమాట. శారీస్ ఎక్కువ పింక్లో ఉంటాయి, లైట్ పింక్ అలాగా. దేంట్లోనే సెట్ అవుతుందని అది బయటే ఉంచుకున్నాను. అలాగే క్లిప్స్ నాకు చిన్నవి అంటే చాలా ఇష్టము. అవి హెయిర్ తగ్గట్టుగా నేను తీసుకున్నాను. తక్కువ హెయిర్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న క్లిప్స్ జస్ట్ పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఇందులో మినీ క్లిప్స్ ఇంకా ఇష్టపడతాను. కలర్స్ అయితే చాలానే ఉన్నాయి, ఇంకా చాలా ఉండేవి ఎక్కడ పడేసాను. డైలీ యూస్ చేసేవి అందుబాటులో ఉంచుకున్నాను అంతే. ఈ బాక్స్ కూడా మష్రూమ్స్కి వస్తుంది కదా, ఆ డబ్బా అండి. అందులో వేస్ట్ చేయకుండా వాడాను. ఈ బాక్స్ అయితే నాకు గిఫ్ట్ చేసింది మేచర్ ఫంక్షన్కి. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, కోను, ఈ క్లిప్పు అన్నీ ఈ బాక్స్లో ఉన్నాయి. ఇంకా వేరే బ్లౌజ్ పీస్ కూడా ఉంటుంది. ఆ బాక్స్లో నేను ఏం చేశానంటే, ఇంకా ఇలాంటి సెట్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు వేసుకోవచ్చు అలాంటివి. ఇంకా ఈ పర్ఫ్యూమ్ కూడా నాకు గిఫ్ట్ వచ్చింది. ఇది వాడేసాను ఆల్రెడీ, ఆల్మోస్ట్ కొంచెం ఉంది. అది కూడా దాంట్లోనే ఉంచుకుంటాను. ఎక్కువగా ఏ వాడతానో అవి మాత్రమే బుట్టలో ఉంచుకుంటాను. ఇయర్ రింగ్స్ కూడా నాకు తీసుకున్నాను, శారీలకు మ్యాచ్ అవుతాయని. ఇంతవరకు ఒకసారి కూడా యూస్ చేయలేదు. ఈ బ్యాంగిల్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాను. థ్రెడ్స్ కూడా ఊడిపోయాయి, అంత బాగా యూజ్ చేశానులేండి. అని ఇందులోనే ఉంచేసుకుంటాను. బ్యాంగిల్స్కి ఒక బాక్స్ అంటూ ఇంకా పెట్టలేదు. వాడేవి అన్నీ దీంట్లోనే కలిసిపోయాయి. ఏంటంటే ఇయర్ రింగ్స్ ఎక్కువ కలెక్షన్ ఉండేది ఇంతకుముందు, అవన్నీ సైడ్ చేసినప్పుడు కొన్ని దీంట్లో ఉండిపోయాయి. ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టము. వైట్ స్టోన్స్తో వస్తాయి, పూసలు కూడా ఉంటాయి దీనికి, బాగుంటుంది. బట్ లెంత్ ఎక్కువ ఉంటుందని ఎక్కువ యూజ్ చేయను. శారీస్లోకి, ట్రెడిషనల్ డ్రెస్సెస్లో కూడా బాగుంటాయి అన్నమాట. అవి 2-3 సార్లు యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా కొత్త గాజులే. మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నప్పుడు ఇవి వాడుతూ ఉంటాను, లేకపోతే పక్కన సైడ్ పడేస్తాను అనమాట. అలాగే బ్యాంగిల్స్కి రోల్ చేసి ఏదైనా ఇది పేపర్ చుట్టి పెడదాం అనుకుంటూనే ఉన్నాను, బట్ కుదరడం లేదు. ఈసారి ఏదైనా చూసి దానికోసం ఒక బాక్స్ పెట్టేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఇయర్ రింగ్స్ చాలా ఉన్నాయి. ఎమర్జెన్సీగా నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు, ఏదైనా కావాలి, ఫంక్షన్ హఠాత్తుగా ఉంది అన్నప్పుడు ఇలా సెట్ చేసుకొని పెట్టుకున్నాను. కొన్ని ఇయర్ రింగ్స్ దొరకవని నాకు అందులో ఆ బాక్స్లోనే గాజులు అలాగా ఇయర్ రింగ్స్ పెట్టాను, బట్ అవి యూజ్ చేసిందే లేదు, అలాగే ఉండిపోయాన్ని. బ్యాంగిల్స్ కూడా అందులోనే ఉంచాను. ఈ వాచ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని వాచ్లు ఉన్నా ఎక్కువ గోల్డ్ కలర్వే వాడుతూ ఉంటాను. టైటన్, సనాటా, అలాగా టైమ్ వెల్, అన్ని బ్రాండ్స్ ఉంటాయి నా దగ్గర. ఇవి కూడా డైలీ యూస్కి అప్పుడప్పుడు సింగిల్ వేసుకోవాలనిపిస్తే వేస్తాను. ఎక్కువ బ్యాంగిల్స్ ఇష్టపడతాను కానీ వేసుకోను. నాకైతే సింగిల్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టము. గుచ్చుకోకుండా ఉంటాయి కదా స్మూత్గా, అలాంటివి మాత్రమే ట్రై చేస్తుంటాను. ఇవైతే ఫంక్షన్ వేరు, పార్టీ వేర్ అలాంటివి అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా ఇంకా వాడనివి అయితే చూడండి ఎన్ని ఉన్నాయి. సిల్వర్లో కూడా తీసుకుంటాను, మెటల్లో చాలా బాగుంటాయి అవి. కలర్ పోకుండా ఉండేవంటే నాకు చాలా ఇష్టము. అలాంటివి 2 pairs వేరేగా ఉంటాయి కొంచెం. ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా ఇంతకుముందు మీకు చూపించాను, చాలా ఉంటాయి. ఇష్టం అంతే, కొని పెట్టేసుకోవడం. అవి వాడింది అయితే చాలా తక్కువ. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేనే చేశాను. వేరే సెట్లోవి ఇంకో ఇయర్ రింగ్స్గా సెట్ చేసుకున్నాను అనమాట. అవి మళ్ళీ చూపిస్తాను నేను వేరే వీడియోలో.
ఇంక ఈ బాక్స్ కూడా అలా బ్యాంగిల్స్కి పెట్టేద్దాం, చుట్టి బ్యాంగిల్స్ అన్ని సెట్ చేసి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అది చేయాలి. ఇక్కడ పెట్టాను ఇయర్ రింగ్స్ అన్నీ. ఇది కూడా లిప్స్టికే, లిక్విడ్ది, చాలా బాగుంటుంది, మ్యాట్ ఫినిషింగ్, కానీ హెవీగా అనిపిస్తుంది. ఏదైనా బ్రైట్గా ఉంటే కొంచెం హెవీ అనిపిస్తుంది కదా. ఈ సింగిల్ బ్యాంగిల్స్ అంటే నాకు చాలా ఇష్టం, అవే పెట్టుకున్నాను. సడన్గా బయటకు వెళ్ళినప్పుడు వాచ్ పెట్టేసి అవి సింగిల్ బ్యాంగిల్స్ వేసుకుంటాను అనమాట. ఇవి డ్రెస్సెస్లోకి అలాగా 2 వేసుకుంటాను ఎప్పుడైనా. శారీస్ అయితే రేర్గా కడతాం కాబట్టి శారీస్లోకి పెద్దగా నేను మ్యాచ్ చేసుకోను, బ్యాంగిల్స్ ఉన్న వాటితోనే సెట్ చేసుకుంటాను. ఇవి అంతే వాడేసినవే, గోల్డ్ కలర్లోవి, ఎక్కువ పింక్ గోల్డ్ కలర్ అలాంటివి ఉంటాయి నా దగ్గర కలెక్షను. ఈ మధ్యన రెడ్ పింక్ ఇంకా రెడ్ గ్రీన్ అలాంటివి కూడా యాడ్ అవుతున్నాయి. ఇంకా అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ చూసిన వాళ్ళందరికీ. ఈ కలెక్షన్ చాలా చిన్నదే, బట్ నేను పెద్ద వీడియో అనుకోలేదు అంతగా, అందుకని సింపుల్గా చూపిస్తున్నాను. చూడండి, క్లిప్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ సెట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చేసినా మనం ఇప్పుడు లెంతీగా అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం కొంచెం, కానీ నేను ఎక్కువ వీడియో తీయలేదు. జస్ట్ డైలీ యూస్ చేసే మాత్రమే దీంట్లో ఉంచాను అనమాట. ఇది లిక్విడ్ ఇలాంటివన్నీ అంటే నేను లిప్స్టిక్స్ అవన్నీ ఏం డైలీ యూజ్ చేయను, బట్ నేను ఎమర్జెన్సీగా కావాలి అంటే ఒక చోట ఉంచుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈ డబ్బాలో చుట్టేసి పెట్టేద్దాం, లేకపోతే వేరే డబ్బా తీసి దాంట్లో ఉంచేద్దామని ఇలా చూపిస్తున్నాను అంతే. ఇంత చిన్న ఐటమ్స్ అన్నీ ఇందులోనే సరిపోయాయంటే నాకు అనిపిస్తుంది ఇన్ని పెట్టానా అని. ఈ సింగిల్ బ్యాంగిల్స్ చిన్నవి ఎంత బాగున్నాయి క్యూట్గా, అవే వాడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు.